మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు సేఫ్గా ఉన్నాయా? డిజిటల్ కరెన్సీ ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ నమ్ముతున్నారా? రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవచ్చనే భ్రమలో పడుతున్నారా? అయితే ఈ సంచలన క్రైమ్ స్టోరీ మీకోసమే. భాగ్యనగరంలో ఒక హై ప్రొఫైల్ మోసం వెలుగు చూసింది. క్రిప్టో కరెన్సీ USDT ట్రేడింగ్ పేరుతో కేటుగాళ్లు పక్కా ప్లాన్తో రంగంలోకి దిగారు. నమ్మక ద్రోహానికి కెరాఫ్ అడ్రస్గా మారిన ఆ కిలాడీలు అమాయక వ్యాపారవేత్తలను ఎలా బురిడీ కొట్టించారో, సుమారు 15 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఎలా స్వాహా చేశారో ఇప్పుడు చూద్దాం. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 నూర్నగర్ పరిధిలో నివసించే ప్రముఖ వ్యాపారవేత్త మహమ్మద్ షాన్వాజ్ ఖాన్కు ఒకరోజు తన నమ్మకమైన స్నేహితుడు వినోద్ కుమార్ ద్వారా ఊహించని ఓ భారీ బిజినెస్ ప్రపోజల్ వచ్చింది. ఇమ్రాన్ ఖాన్, సైఫుద్దీన్ అఫ్రీది, షాహిద్, అఖ్తర్ ఆలం, రాజేందర్ బన్సల్ అనే 4 వ్యక్తులు రంగంలో దిగారు. తాము అంతర్జాతీయ క్రిప్టో కరెన్సీ USDT ట్రేడింగ్ ఏజెంట్లమని కలరింగ్ ఇచ్చారు. ఓ ప్రత్యేకమైన మొబైల్ యాప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాత్రికి రాత్రి భారీ లాభాలొస్తాయని నమ్మబలికారు. వీరి మాయ మాటలు నిజమని నమ్మిన వినోద్ కుమార్, అతని బిజినెస్ పార్ట్నర్ మహేశ్వర్ రెడ్డి మొదట 2,15,00,000 రూపాయలు భారీ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టారు. ఆ సొమ్ము మొత్తాన్ని నిధితులు MYZ సీడ్స్ అండ్ అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బ్యాంక్ ఖాతాకు ఆన్లైన్ ద్వారా బదిలీ చేయించుకున్నారు. కానీ రోజులు గడుస్తున్న ఎలాంటి కరెన్సీ వారి వాలెట్కు చేరకపోవడంతో బాధితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎప్పుడైతే బాధితుడు వినోద్ కుమార్ నీతులను గట్టిగా నిలదీయడం ప్రారంభించాడో అప్పుడే ఆ కిలాడి ముఠా మరో కొత్త డ్రామాకు తెరతీసింది. సదరు కంపెనీ నిబంధనల ప్రకారం కనీసం 15 కోట్ల రూపాయల లావాదేవీలు జరగాలని, అప్పుడే పాత నిధులు విడుదలవుతాయని అబద్ధాలు చెప్పారు. అంతేకాకుండా మరో 10 కోట్ల రూపాయలు సర్దగలిగితే మొత్తం డబ్బుతో పాటు క్రిప్టో కరెన్సీని వెంటనే విడుదల చేస్తామని నమ్మించారు. తన క్లోజ్ ఫ్రెండ్ వినోద్ కుమార్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని భావించిన వ్యాపారవేత్త షాన్వాజ్ ఖాన్ సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. ఆ నమ్మకంతోనే షాన్వాజ్ ఖాన్ తన సొంత బ్యాంక్ ఖాతా నుండి ఏకంగా 10 కోట్ల రూపాయలను సదరు కంపెనీ ఖాతాకు బదిలీ చేశాడు. అలా మొత్తం 15 కోట్ల రూపాయలను ఆ కేటుగాళ్లు నైస్గా కొట్టేశారు. చివరికి తాము ఘోరంగా మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ భారీ ఆర్థిక మోసంపై బాధితుడు షాన్వాజ్ ఖాన్ మొదట బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే ఈ స్కామ్లో పోయిన సొమ్ము చాలా భారీగా ఉండడంతో కేసు తీవ్రతను బట్టి ఉన్నతాధికారులు తక్షణమే రంగంలో దిగారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ సంచలన కేసును హైదరాబాద్ సిటీ క్రైమ్ స్టేషన్ అంటే CCSకు బదిలీ చేశారు. రంగంలో దిగిన CCS క్రైమ్ డిటెన్షన్ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుల బ్యాంక్ అకౌంట్స్, కాల్ డేటా, సదరు నకిలీ యాప్ల మూలాలు వెలికితీసే పనిలో పడ్డారు. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా పోలీసులు తమదైన శైలిలో సీరియస్గా విచారణ సాగిస్తున్నారు. చూసారుగా, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసగాళ్లు కూడా అప్డేట్ అవుతున్నారు. క్రిప్టో కరెన్సీ ఆన్లైన్ ట్రేడింగ్ అంటూ వచ్చే అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి కోట్ల రూపాయలను గుడ్డిగా ఇన్వెస్ట్ చేయకండి. మీ కష్టార్జితాన్ని కేటుగాళ్ల పాలు చేయకండి. ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీసులను ఆశ్రయించండి. అప్రమత్తతే మీ ధనానికి రక్ష.